మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుట చేయుట ద్వారా మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవం గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులు మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించిండు అని చూస్తున్నాం. కాబట్టి మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా మనుషులకు రక్షణ కలగలేదు. దేవుని కృప ద్వారా రక్షించబడ్డాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం రక్షించబడ్డాం. ఆ రక్షించబడ్డ మనం వాక్యానుసారంగా జీవించే వారిగా మనం ఉందాం. అలా ఉండి మనం నిత్య జీవం గురించిన నిరీక్షణ గలవారి జీవించే వారిగా మనం ఉందాం. అలా ఉండుట కొరకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ఆయన పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా ఆయన కుమ్మరించి ఉన్నాడు. కాబట్టి దేవునికి విధేయులైన వారికి పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉంటాడు, వారిని నడిపిస్తాడు. నిత్య జీవం గురించిన నిరీక్షణ వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి యేసు ప్రభువుకు విధేయులుగా ఉందాం. ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో ఆ నిత్య జీవం గురించిన నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ జీవించే వారిగా మనం ఉందాం.